అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త, ఘోర బస్సు ప్రమాదం, 51 మంది కన్నుమూత. వివరాలైతే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక బస్సు లోయలో పడి 51 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. 70 మంది ప్రయాణికులతో కూడిన బస్సు సాన్ అగస్టిన్ పట్టణం నుంచి గ్వాటెమాలా నగరానికి వస్తుండగా అదుపు తప్పి నగరానికి సమీపంలోని 65 అడుగుల లోతున లోయలో పడినట్లు స్థానిక కథనాలు వెల్లడించాయి. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. శిథిలాల నుంచి 51 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు తెలిపారు. ఈ ఘటనపై గ్వాటెమాలా అధ్యక్షుడు బెర్నార్డో అరేవాలో స్పందించారు. విషాదంపై తీవ్ర సంతాపం తెలిపారు. గ్వాటెమాలా దేశానికి ఎంతో బాధాకరమైన రోజని అభివర్ణించారు. 2 రోజుల పాటు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించారు. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.